నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ మలగర్ టీం ఆధ్వర్యంలో స్థానిక పాస్టర్ చర్చ్ కౌన్సిల్ నాయకులు క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు నిర్వహిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. బీసీ కాలనీలో ఎస్ రఘు టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఏసిఎస్ అధ్యక్షులు సి సురేందర్ రెడ్డి, వజీర్ బాబు, జాఖీర్, మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఎస్ వెంకటేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిడ్డలకు అనుగ్రహించి వారు తలస్తున్న ప్రతి కార్యంలో నువ్వు తోడుగుండి సఫలపరిచి ఈ మహిమార్థము ఈ గ్రామానికి మంచి ప్రయోజకులుగా ఇక నియోజకవర్గంతట్లో కూడా నీ బిడ్డలు వాడుకోవడానికి నీ కృప చూపి సహాయం చేయమని కోరుతూ యేసునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరిన మనకును జన్మదినాన్ని జరుపుకుంటున్న వెంకటేష్ అలాగే శేఖర్ గారులకు వారి కుటుంబాలకు చేరవచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడు నీడగా నిలిచి నడిపించును గాక, ఆమేన్. గ్రామంలో వారి కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని ఆదరించి ఇంత గొప్పగా మాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ చేసిన మలాగర్ టీంకు, మలాగర్, జయరాజ్, ప్రేమ్, తర్వాత మన శాంసన్, తర్వాత మన సీఎం భక్తరాజ్, వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా అక్కడ బీసీ కాలంలో ఏర్పాటు చేసిన మన ఎస్ రఘు టీం, తర్వాత ప్రశాంత్, వినోద్, చంద్రశేఖర్, అశోక్, రెహమత్, తర్వాత మన్సూర్, చాలామంది యువకులు వాళ్ళు కూడా ఎంతో శ్రమపడి గొప్ప వేడుకను మాకు అనుగ్రహించి తర్వాత మాకు అందించి మా జీవితంలో ఒక చిరస్మరణీయమైన బర్త్డేగా ఇది నిలిచిపోతుందని ఆశిస్తున్నాం. ఈ విధంగా మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత మా పట్ల ఎల్లకాలం ఉంచి మమ్మల్ని ఈ విధంగానే ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం. అదే మాదిరిగా అల్లుని నాయకత్వంలో ఈ గ్రామం మరింత ముందడుగులో ముందుకు సాగుతుందని ఆశిస్తూ అవకాశం వస్తే అల్లునికి మంచిగా మనమందరం సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడైనా కూడా ఈ కాలనీ వాసులు మాకు వెన్నుదండుగా ఉంటూ మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ముందుకు నడిపించిండ్రు. ఇప్పుడు కూడా అలాగనే వాళ్ళు చెప్పడం జరిగింది, ఎప్పుడైనా సహాయం చేస్తామని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఈ మా గ్రామంలో చిన్నచింతకుంట గ్రామంలో తాగునీటి సమస్య ఉంటే ముందుగా మా శేఖర్ మామ, నేను, నా తోటి మిత్రులు అందరం కూడా కలిసి ఫస్ట్ తాగడానికి నీటి కొరకు చాలా కష్టపడి ఒక 5 రోజులు విశ్రాంతి లేకుండా కష్టపడి గ్రామానికి మొత్తానికి కూడా తాగునీరు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రామ ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారని అర్థమవుతుంది. ఈరోజు నాకు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు.